Hello everyone, welcome back to my channel. Today we are going to discuss about divisibility rules. ఈ రోజు మనం divisibility rules గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి divisibility rule of divisibility of 2. ఒక నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, సో అది కంప్లీట్ గా 2 తో డివిజిబుల్ అవుతుంది. ఏదైనా ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ అయి ఉంటే అది divisible by 2. For example, when last or unit digit zero, 2, 4, 6, 8. సో ఏదైనా ఒక నెంబర్ కి లాస్ట్ ఆర్ యూనిట్ డిజిట్ ప్లేస్ లో మనకి 0 అయినా 2 అయినా 4, 6, 8 అనేది ఉంటే సో ఆ నెంబర్ మనం డివిజిబుల్ బై 2 అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 18 అనేది ఈవెన్ నెంబర్ అండ్ యూనిట్ డిజిట్ లో మనకేముంది 8 ఉంది. సో డివిజిబుల్ బై 2. నెక్స్ట్ మనం 42 అనేది కూడా ఈవెన్ నెంబర్. యూనిట్ డిజిట్ ఏంటి 2. నెక్స్ట్ 106 కూడా ఈవెన్ నెంబర్. యూనిట్ డిజిట్ లో ఏముంది 6. నెక్స్ట్ 250 అనేది ఈవెన్ నెంబర్ అండ్ యూనిట్ డిజిట్ ప్లేస్ లో ఏముంది 0 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 984 చూద్దాం. 984 అనేది ఈవెన్ నెంబర్ అండ్ యూనిట్ డిజిట్ లో ఏముంది 4. సో ఈ నెంబర్స్ అనేవి డివిజిబుల్ బై 2. సో ఇక్కడ కండిషన్స్ ఏమున్నాయి ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ డిజిట్ అనేది 0, 2, 4, 6, 8 అయి ఉండాలి. ఓకే, ఇది డివిజిబిలిటీ రూల్ ఫర్ 2. నెక్స్ట్ మనం డివిజిబిలిటీ రూల్ ఫర్ 3 చూద్దాం. divisibility of 3. సో మనకి ఇక్కడ కండిషన్స్ ఏంటి if sum of all the digits of a number is divisible by 3. So then the number is divisible by 3. అర్థమైందా డెఫినేషన్ ఏంటో? సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ డివిజిబుల్ బై 3 అయితే ఆ టోటల్ నెంబర్ మనకి డివిజిబుల్ బై 3 అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ మనం చూసినట్టయితే 27. 27కి సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ చేస్తే 2 + 7 అంటే 9. సో డివిజిబుల్ బై 3. ఫర్ ఎగ్జాంపుల్ 123 చూద్దాం. 123ని 1 + 2 + 3. సో 6, which is divisible by 3. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ 3 to 8. 3 + 2 ఫర్ ఎగ్జాంపుల్ 444 చూద్దాం. 4 + 4 + 4 12. 12 అనేది డివిజిబుల్ బై 3. ఫర్ ఎగ్జాంపుల్ 729 చూద్దాం. 729 అనేది 7 + 2 + 9. సో 18. 18 కూడా డివిజిబుల్ బై 3. ఫర్ ఎగ్జాంపుల్ 1002 చూద్దాం. 1002 అంటే 1 + 0 + 0 + 2. ఇది 3, which is divisible by 3. సో ఈ నెంబర్స్ అనేవి డివిజిబుల్ బై 3. అర్థమైందా? సో ప్రతి ఒక్క నెంబర్ని మనం యాడ్ చేసిన తర్వాత ఆ వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది డివిజిబుల్ బై 3 అయితే సో ఆ హోల్ నెంబర్ అనేది మనకి డివిజిబుల్ బై 3 అయితే. అర్థమవుతుందా? నెక్స్ట్ మనం డివిజిబిలిటీ ఆఫ్ 4 చూద్దాం. డివిజిబిలిటీ ఆఫ్ 4. 4కి కండిషన్ ఏంటి? ఇఫ్ ద లాస్ట్ 2 digit numbers of a number are divisible by 4, then complete number is divisible by 4. చూడండి, ఏదైతే ఒక నెంబర్ యొక్క లాస్ట్ 2 digit నెంబర్స్ అనేవి డివిజిబుల్ బై 4 అయితే ఆ టోటల్ కంప్లీట్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 4 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 16 లాస్ట్ 2 digits divisible by 4. Next 124 లో లాస్ట్ 2 digits divisible by 4. ఫర్ ఎగ్జాంపుల్ 328 చూద్దాం. 328 లో లాస్ట్ 2 digits ఏంటి? 28, which is divisible by 4. ఫర్ ఎగ్జాంపుల్ 500 చూద్దాం. 500 లో లాస్ట్ 2 digits ఏంటి? divisible by 4. సో ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే డివిజిబిలిటీ ఆఫ్ 4 లో లాస్ట్ 2 digits అనేవి డివిజిబుల్ బై 4 అయి ఉండాలి, ఆర్ మనకి లాస్ట్ 2 digits లో 00 ఉంటే కూడా divisible by 4. For example 1012. సో లాస్ట్ 2 digits ఏంటి ఇక్కడ? 12 అనేది కూడా divisible by 4.
సో ఈ టోటల్ నెంబర్స్ అనేవి డివిజిబుల్ బై 4. అర్థమవుతుందా? సో నెక్స్ట్ మనం divisibility of 5 చూద్దాం. ఇక్కడ ఏంటి? if a number whose last digits is 0 or 5, then that number is divisible by 5. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ అనేది ఐదర్ 0 or 5 ఉంటే ఆ నెంబర్ అనేది డివిజిబుల్ బై 5 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 35 లో లాస్ట్ డిజిట్ 5. సో divisible by 5. అండ్ నెక్స్ట్ 90 లో లాస్ట్ డిజిట్ ఏంటి? 0. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ వచ్చేసి 0, which is divisible by 5. నెక్స్ట్ 250 లో కూడా లాస్ట్ డిజిట్ ఏంటి? 0. నెక్స్ట్ ఇది కూడా divisible by 5. 1005 చూద్దాం. 1005 లో లాస్ట్ డిజిట్ ఏంటి? 5. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ వచ్చేసి 5. దిస్ ఈస్ ఆల్సో divisible by 5. సో ఈ టోటల్ నెంబర్స్ అనేవి divisible by 5. నెక్స్ట్ మనం divisibility rule for 6 చూద్దాం. divisibility of 6. It should be both divisible by 2 and 3. సో ఆ నెంబర్ అనేది డివిజిబుల్ బై 6 అయి ఉండాలి. అర్థమవుతుందా? ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. సో దెన్ that number is divisible by 6. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్స్ వచ్చేసి 24. సో ఈవెన్ నెంబర్. నెక్స్ట్ 2 plus 4 equal to 6. divisible by 6, divisible by 2. మనం చూసాం కదా డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 ఏంటి? ఏదైతే నెంబర్ డివిజిబుల్ బై ఏదైతే నెంబర్ ఈవెన్ నెంబర్ అయి ఉంటుందో అది డివిజిబుల్ బై 2. అండ్ 3కి ఏం చూసాము? సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 3 అయి ఉంటే సో ఆ నెంబర్ అనేది డివిజిబుల్ బై 3. ఇక్కడ మనకి ఈ 24 అనేది divisible by 2 and 3 అయింది కాబట్టి divisible by 6. For example,
342 చూద్దాం. 342 అనేది ఈవెన్ నెంబర్, సో డివిజిబుల్ బై 2. నెక్స్ట్ 3 ప్లస్ 4 ప్లస్ 2 ఈక్వల్ టు 9. 9 అనేది డివిజిబుల్ బై 3. సో 2తో అండ్ 3తో కూడా డివిజిబుల్ అయింది కాబట్టి డివిజిబుల్ బై 6. ఫర్ ఎగ్జాంపుల్ 1008 చూద్దాం. 1008 ఈవెన్ నెంబర్, 1 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 8ని క్యాల్కులేట్ చేస్తే మనకి 9 వస్తుంది. డివిజిబుల్ బై 3. ఈవెన్ నెంబర్ అయితే డివిజిబుల్ బై 2. సో 2తో 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి డివిజిబుల్ బై 6. సో ఈ నెంబర్స్ అనేవి డివిజిబుల్ బై 6. నెక్స్ట్ రూల్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 చూద్దాం. ఎయిట్కి ఏంటి, ఇఫ్ లాస్ట్ 3 digits of a number divisible by 8, then complete number is divisible by 8. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, లాస్ట్ 3 digit నెంబర్స్ అనేవి డివిజిబుల్ బై 8 అయితే సో హోల్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 8 అని అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే 248. 248లో లాస్ట్ 3 digits అనేవి డివిజిబుల్ బై 8. నెక్స్ట్ 1024 లాస్ట్ 3 digits 24. 24 divisible by 8. For example 439,288. So 288 అనేది divisible by 8. So ఈ నెంబర్స్ అనేవి divisible by 8. సో ఇప్పటి వరకు అర్థమైందా డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2, 3, 4, 5, 6, 8. నెక్స్ట్ మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 చూద్దాం. దీన్ని ఎలా చూడగలం, ఇఫ్ సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ of a number is divisible by 9, then the complete number is divisible by 9.
ఇక్కడ ఏంటి సేమ్ 3 లాగా 3 డివిజిబిలిటీ ఆఫ్ 3 ఏంటి సమ్ ఆఫ్ ఆల్ డిజిట్ నెంబర్స్ అనేవి డివిజిబుల్ బై 3 అయి ఉండాలి. అలాగే 9 కి ఏంటి సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 అయితే ఆ నెంబర్ అనేది డివిజిబుల్ బై 9 అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే 18 అనేది 1 + 8 సో 9 అనేది డివిజిబుల్ బై 9. ఫర్ ఎగ్జాంపుల్ 729 7 + 2 + 9 18 divisible by 9. ఫర్ ఎగ్జాంపుల్ 999 కూడా 9 + 9 + 9 = 27. 27 ఏంటి divisible by 9. సో ఇలా మనము డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 ని చూస్తాం. డివిజిబుల్ బై 9. నెక్స్ట్ మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 గురించి తెలుసుకుందాం. డివిజిబిలిటీ ఆఫ్ 11. దీన్ని మనం ఎలా తెలుసుకుంటామంటే if the difference between sum of even place digits and sum of odd place digits. Then that number is divisible by 11. మనము సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ డిజిట్స్ ని అండ్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ డిజిట్ ని డిఫరెన్స్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది డివిజిబుల్ బై 11 అయితే దెన్ దట్ కంప్లీట్ నెంబర్ is divisible by 11. For example, 2662 చూద్దాం. 2662 లో ఇది ఆడ్ ప్లేసెస్, ఇది ఈవెన్ ప్లేసెస్. మనకి ఈవెన్ ప్లేసెస్ సమ్ ఏంటి 2 + 6 ఈవెన్ ప్లేసెస్ మైనస్ ఆడ్ ప్లేసెస్ సమ్ ఏంటి 2 + 6 ఇది ఆడ్ ప్లేసెస్ which is equal to 0. నెక్స్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి డివిజిబుల్ బై 11 కాదు, నాట్ డివిజిబుల్ బై 11. ఫర్ ఎగ్జాంపుల్ 1001 ని చూద్దాం. 1001 1 + 0 minus 1 + 0. So 1 - 1 0.
ఇక్కడ మనం 1001 అనేది 0 వచ్చింది కాబట్టి డివిజిబుల్ బై 11. సో ఏదైనా ఒక నెంబర్ ఆర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 11 అయితే ఆ నెంబర్ అనేది డివిజిబుల్ బై 11 అవుతుంది. ఇక్కడ కూడా 0 వచ్చింది కాబట్టి 2662 ఈస్ డివిజిబుల్ బై 11. చూద్దాం. 266 ని సపోజ్ 11 తో చేసినట్టయితే 11 అనేది 11 2 జా 22, 46, 11 4 జా 44, 22, 11 2 జా 22. సో మనకు అర్థమైంది కదా. అయితే 0 ఆర్ ఆ డిఫరెన్స్ అనేది డివిజిబుల్ బై 11 అయితే దెన్ దట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 11. అర్థమైందా? ఆర్ ఇక్కడ మనకి నోట్ వచ్చేసి 0 అయితే then that number is divisible by 11. Next మనం divisibility rule of divisibility rule of divisibility of 12 చూద్దాం. If a number is divisible by both 3 and 4, then that number is divisible by 12. ఎగ్జాంపుల్ చూసినట్టయితే 84 అనేది 8 plus 4 చేస్తే 12, then divisible by 3. నెక్స్ట్ లాస్ట్ 2 digits అనేవి divisible by 4 అయితే ఆ నెంబర్ divisible by 4. సో divisible by 3 and 4 అయితే divisible by 12. For example, 144. 1 plus 4 plus 4 చేస్తే మనకి 9 వస్తుంది. 9 is divisible by 3. 144 లో లాస్ట్ 2 digits ఏంటి? 44. 44 అనేది divisible by 4. సో 3 and 4 తో divisible అయింది కాబట్టి ఆ నెంబర్ అనేది divisible by 12 అని పిలవచ్చు. సో ఈ 2 నెంబర్స్ అనేవి divisible by 12. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? బోత్ 3 and 4 తో ఆ నెంబర్ అనేది divisible అయితే హోల్ నెంబర్ అనేది divisible by 12 అని అంటాం. దీంతో మనకి డివిజిబిలిటీ రూల్స్ అనేవి అయిపోయాయి. నెక్స్ట్ మనం రిమైండర్ థీరంతో పాటు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి కూడా తెలుసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.